ఆగస్టు 1న మన చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయి, వాటిని అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత నేను ఢిల్లీలోనే ఉండి ఎవరెవరు మనకి అండగా నిలబడ్డారో, ఎవరెవరి సహకారం మనం తీసుకున్నామో, ఎవరి అండదండలతోటి మనం ఈ గెలుపును దక్కించుకున్నామో వారందరినీ గత 10 రోజుల వరకు కలుసుకొని ఈరోజు తిరిగి వచ్చిన సందర్భంగా మనం విజయం సాధించామనే ఒక సంతోషంతో స్వాగతం పలకడానికి వచ్చిన నా జాతి ప్రజలకి, నా ఉపకులాల ప్రజలకి, నా వికలాంగుల సమాజానికి, ఎస్సీ వర్గీకరణ సమర్థించే ధర్మరాజు లాంటి నా మాల సోదరులకి, ఎస్సీ వర్గీకరణకు అండగా నిలబడ్డ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులకి, మేధావులకి ఈరోజు ఈ ప్రదర్శన మొదలైన సమయం నుంచి ఇప్పటి వరకు తమ సంపూర్ణ సహకారాలు అందించి ఎక్కడ ఏ చిన్న డిస్టర్బ్ లేకుండా చాలా జాగ్రత్తగా ప్రదర్శనకు అండదండలు అందించిన పోలీసు యంత్రాంగ పెద్దలకు, సోదరులకి, అదే సమయంలో ఈరోజు ఈ వేదిక మీద ఉండి సందేశాన్ని ఇచ్చిన మన జాతికి పెద్దన్న, ఈ ఉద్యమం ప్రారంభం కాకముందు మాదిగల పక్షాన ఒక బలమైన గొంతుకగా ఉండి ఆనాడు మాదిగలను కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఉద్యమం మొదలైనాక ఎంఆర్పిఎస్ ఒక బలమైన గొంతుకగా తయారైందని చెప్పి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో వచ్చే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని తన కష్టంగా భావించుకొని నాటి నుంచి నేటి వరకు మనందరికీ పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రివర్యులు అన్న మన నరసింహులన్న, మనకు సందేశం ఇచ్చిపోయిన తమ్ముడు ప్రొఫెసర్ కాసిం, మనకు సందేశాన్ని ఇచ్చిన మన అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వానికి, అదే సమయంలో ఇక్కడికి వచ్చినా రాకపోయినా మన విజయాన్ని కాంక్షిస్తూ మనకు విజయం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లోనూ, ప్రింట్ మీడియాలో వచ్చిన వ్యాసాల్లోనూ, ప్రకటనలోనూ, వివిధ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన చర్చల్లోనూ మనకి ఇక్కడికి రాకపోయినా వాళ్ళ నైతిక మద్దతు అందించిన అన్ని వర్గాలకు సంబంధించిన మీడియా ఛానల్స్కి, మేధావులందరికీ, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా సోదరులారా, ప్రింట్ మీడియాకు టైం అవుతుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా చూపించే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. వాస్తవానికి సభాధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు నాగరాజు గారు మాదిగా ఉంటే తమ్ముడు కాశీంతోటను మన నరసింహులన్నతో మాట్లాడించిన తర్వాత నేనే సందేశం ఇచ్చి పోదాం అనుకున్నాను. కానీ ఇంతకాలం కష్టపడ్డ ప్రధాన నాయకత్వానికి ఒక 2 నిమిషాలను ఇవ్వాలని చెప్పి ఎక్కువ మందితో మాట్లాడించడం వల్ల సమయం అయింది. నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా తమ్ములకు, చెల్లెలకు, సోదరులకు చిన్న విజ్ఞప్తి, ఆలస్యమైన మీరు ఎంత ఓపికతో మాకు ఇప్పుడే కాదు 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో మేము ఎవరికి ఒక రూపాయి ఇచ్చి వార్తలు రాయించుకున్నా, చూయించుకున్న చరిత్ర లేదు. కానీ న్యాయమైన ఉద్యమానికి అండదండలు అందించిన మీడియా పెద్దలకు, సోదరులందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 10 పావు గంట సమయంలో
మాట్లాడుతున్న విషయాలను కూడా మీరు అదే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను నా సోదరులారా, ముందుగా జాతి ఆకాంక్ష కోసం, జాతి ఆశయమైన ఎస్సీ వర్గీకరణ కోసం ఒక 3 దశాబ్దాల అలుపెరగని నిలకడతో కూడిన ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి, ఈ పోరాటంలో ఎన్నో త్యాగాలు, ఎంతో శ్రమతో కూడుకున్న ఉద్యమాన్ని నడిపి ఇవాళ అంతిమంగా 7 జడ్జీల్లో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే, అది అమలు జరగాల్సిందే, అది రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పి నిర్దిష్టమైన తీర్పు రావడంతో 30 ఏండ్ల మన చిరకాల స్వప్నం నెరవేరినట్టయింది. ఆ నెరవేరిన సమయంలో నేను కోర్టులో ఉన్నాను కనుక నాకు గుర్తు వచ్చింది ముందు మన అమరులు మాత్రమే. మన శ్రమ ఉన్నది, అందరం శ్రమించాం, కానీ త్యాగాల్లోకి వెళ్ళే త్యాగం ప్రాణత్యాగం. కాబట్టి నా పక్కనే లాయర్లు పెట్టుకొని ప్రతి జడ్జి చదువుతున్న సారాంశాన్ని చీఫ్ జస్టిస్ ముందు ప్రారంభించిన తర్వాత ఆయన స్పష్టంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత, రెండోదే దళితుడైన గవాయి గారికి ఇచ్చింతే, గవాయి గారు మహారాష్ట్ర నుంచి వచ్చిన దళితుడు, ఆయన తీర్పు ఎలా ఉంటుందని చెప్పి టెన్షన్గా ఎదుర్కొంటున్న సమయంలో తను కూడా నిర్దిష్టంగా వర్గీకరణ జరగాలని, తర్వాత మరో జడ్జి వర్గీకరణకు అనుకూలంగానే ఇచ్చిన తర్వాత ఇంకా 4 మిగిలినప్పుడు ఆ 4వ జడ్జిగా మేడం ఎందుకో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు సంబంధం లేదని చెప్పి ఆమె ఒక్కతి మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే మళ్ళీ 5వ జడ్జికి ఇస్తే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందే, రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పి ఆ జడ్జి ఇచ్చాడు. ఇంకో జడ్జి ఇచ్చాడు, మరో జడ్జి ఇచ్చాడు. అప్పుడు అర్థమైపోయింది మాదిగ జాతి గెలిచింది సుప్రీంకోర్టు ద్వారా అని చెప్పి. ఎప్పుడైతే జడ్జీలందరూ తమ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పి తీర్పు చెప్పారో కొద్దిగా కళ్ళల్లో నా అమరులు కనిపించారు, వాళ్ళ ప్రాణత్యాగాలు కనిపించినాయి. వాళ్ళది కదా ఈ త్యాగం అని. ఎందుకంటే మనం అందరం శ్రమించాం, సమాజం యావత్తు మనకు అండగా నిలబడ్డది. కానీ వర్గీకరణ చూడకుండానే వాళ్ళ ప్రాణాలు వర్గీకరణ కోసం వదులుకున్న బిడ్డలు మనోళ్ళు. వాళ్ళ త్యాగాల కంటే మన శ్రమ ఏం గొప్పది కాదు. ఒక్కొక్కరిని నెమరేసుకోవాల్సి వచ్చింది. మొట్టమొదటి ప్రాణత్యాగం తెల్లబండ్ల రవి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కొద్దిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటిచ్చి కొద్దిగా ముందడుగు వేయని సమయంలో ముందడుగు వేయించుకోవడం కోసం జరిగిన ఆమర దీక్ష బన్సిలాల్పేట కేంద్రంగా జరిగినప్పుడు 13 రోజుల ఆమర దీక్ష జరుగుతున్న సమయంలో అన్న కోమలకి వెళ్తాడని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో, రాష్ట్రం మొత్తం ఒక మిలిటెంట్ పోరాటం జరుగుతున్న సమయంలో, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పిఎస్ చేస్తున్న యుద్ధం మాత్రమే చూస్తున్న సమయంలో మా అన్నకేం జరగద్దు, మా ప్రాణాలు పోయినా మా అన్నను కాపాడాలని చెప్పి తమ్ముడు తాడిపత్రి కేంద్రంగా బలమైన ఉద్యమం అనిపించిన సమయంలో అప్పుడు మన విశ్వనాథ్ అక్కడనే ఉన్నాడు. కానీ తెల్లబండ్ల రవి మాత్రం, తెల్లబండ్ల రవితో పాటు ఇంకా చాలామంది తమ్ములు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఈ వార్త తెలిసింది. తొందరగా తమ్ముళ్ళను పెట్రోల్ పోసుకొని తగలబడ్డ తమ్ముళ్ళని తొందరగా హైదరాబాద్కి రప్పించాలని చెప్పి వెంటనే ప్రయత్నం చేస్తే అంబులెన్స్ మీద వచ్చేది.
75%, 80% తగలబడ్డ శరీరం మొత్తం పగిలిపోయినట్టుగా మొత్తం రక్తం కనిపిస్తున్నది. శరీరం మొత్తం ఎర్రగా అయిపోయిన సమయంలో కూడా ఆయనను తీసుకొచ్చినప్పుడు ఆయన నిమ్స్లోకి వెళితే వెళుతున్నప్పుడు పోలీసులు దాన్ని తీసుకొచ్చి అందులో పడుకోబెట్టాలనుకున్నప్పుడు లేదు నేను పడుకోను, నాకు ఇప్పుడు సెలైన్స్ ఎక్కిస్తున్నారు కదా, ఈ సెలైన్ బాటిల్ పెట్టుకొని నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, బతుకుతా సస్తా నా జాతి కోసమే కదా అని చెప్పి 80% తగలబడ్డ తెల్లబల్ల రావి నేను చనిపోయినా పర్లేదు మా అన్న బతుకుతే చాలని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన తమ్ముడు కళ్ళలో మెదిలాడు. అది కదా వీరమరణం. వాళ్ళ త్యాగాల కంటే మన ఏమి శ్రమ గొప్పదేం కాదు. ఓకే, నా బిడ్డల ప్రాణత్యాగాలకు ఇవాళ ఫలితం దక్కింది. ప్రాణత్యాగాలు కోరుకోము మనం, కానీ అనుకోకుండా జరిగిన త్యాగాలను, వాళ్ళు జాతి కోసం వెచ్చించిన త్యాగాలకు ఒక విలువ, ఒక ఫలితం దక్కిందని అనుకున్నాం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతూ మళ్ళీ హైకోర్టులో కొంత కొట్టేసిన సమయంలో, ఒక ఉద్రిక్త వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం నుంచి మాల సామాజిక వర్గంలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు మన తమ్ముడు మీరాజ్ సాహిబ్ను కత్తులతో పొడిచి చంపేశారు. ఆ బిడ్డ చిన్న వయసు బిడ్డ, 100% కొద్దిగా మాలలు ఆధిపత్యం ఉన్న గడ్డ అది ఉప్పలగుప్తం మండలం. ఆ చిన్న వయసు బిడ్డను 10 పోట్లు పొడిచి చంపేశారు. విలవిల కొట్టుకుంటూ ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తమ్ముడు గుర్తుకొచ్చాడు. ముక్కు పచ్చలారని తమ్ముడు 10 పోట్లు గురుగాయి చనిపోయాడు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా తిరుడుమెట్ట, పెద్దేవం, మలకపల్లి గ్రామాల్లో మన మీద దాడి జరిగినప్పుడు సిర్రా నాగేశ్వరరావు ఆ దాడిలో చనిపోయాడు. సిర్రా నాగేశ్వరరావుకు అంత్యక్రియలు చేయాలంటే కూడా మన వాళ్ళు, మగవాళ్ళు ఎవరు లేక అందరు పారిపోతే, మీరు ఫోటో మళ్ళీ మీ అందరికీ వస్తుంది చూడండి, మన ఆడవాళ్ళే పాడె మోసి, ఆడవాళ్ళే ఏడ్చుకుంటూ వెళ్ళి, ఆడవాళ్ళే సమాధి చేశారు, మన మహిళలే సమాధి చేశారు. ఏం త్యాగాలవి! ఊరంతా ఖాళీ వాళ్ళ దాడులకు. ఊరంతా ఒక మగ మనిషి లేడు. సిర్రా నాగేశ్వరరావు చంపబడ్డాడు. సమాధి చేయడానికి మనుషులు లేరు. సమాధి తవ్వింది మహిళలు, పాడె గట్టింది మహిళలు, పాడె మోసింది మహిళలు, ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలు. ఒక్క మగాయన కూడా కనిపించాడు. సిర్రా నాగేశ్వరరావుది గుర్తుకొచ్చింది. మళ్ళీ అదే అనంతపూర్లో హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఇంకా మా వర్గీకరణ జరుగుతలేదని చెప్పి నా తమ్ముడు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి మరణం గుర్తుకొచ్చేసింది. జాతి కోసం మనం ఎన్నైనా చేస్తాం, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. కానీ వాళ్ళ ప్రాణాలనే గడ్డిపోసగా వాళ్ళు తీసేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళే గుర్తుకొచ్చారు. మరొక వైపు కొద్దిగా కాంగ్రెస్ చేస్తామని చెప్పి చేయకపోతే ఆ తిరుగుబాటు రూపంగా మన పిల్లలు గాంధీ భవన్ మీద దాడి చేస్తే, ఆ దాడిలో మన వాళ్ళు గాయాల పాలై సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు గాంధీ భవన్ ఘటనలో వీరమరణం పొందిన విషయం మనం చూసాం. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఘటన తెలిసిన వెంటనే వచ్చేసాను. వస్తూ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. సురేందర్ దగ్గరికి వెళ్ళాను. దామోదర్, మహేష్ మాదిగలు కూడా చూశాం. వాళ్ళు స్పృహలో లేరు, కానీ మంటలకు తట్టుకోలేక కొంత సురేందర్ మాత్రం కొద్దిగా అరుస్తున్నాడు. ఆ అరుపులో ఆవేదన లేదు, ఆ అరుపులో భయం లేదు. ఎంఆర్పిఎస్ అంటుండు 90% కాలిన నా సురేందర్ అనే తమ్ముడు. ఆ తమ్ముడు రక్తం ముద్దై మారాడు. అతను ఏం కనిపించలేదు, నన్ను చూస్తలేడు. ఆ కళ్ళు కూడా తగలబడ్డాయి, శరీరం మొత్తం తగలబడ్డది.
ఆయనను చూస్తే నేనే వల్ల ఏడవలసి వచ్చింది. నన్ను చూడలేడు కానీ ఏడుస్తున్న నా శబ్దం విని, అన్నా కృష్ణన్న, నేనన్నా, తమ్ముడు సురేందర్, నువ్వు భయపడొద్దు, సురేందర్ నువ్వు బతుకుతావు, నేను కాపాడుకుంటాం, తమ్ములను కూడా కాపాడుకుంటావు తమ్ముడు అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా మేము చూడలేని పరిస్థితిలో నా కళ్ళ నుంచి మొదలుకుంటే పాదాల వరకు మేము తగలబడ్డమే, నేను చచ్చిపోతానన్నా, అది నాకు తెలుసన్నా, నేను చచ్చి నా జాతి కోసం సత్తన్నా, కానీ నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం వదలద్దే అని చెప్పి, అన్నా నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం వదలద్దా, నా జాతిని గెలిపించాలని చెప్పి సురేందర్ 90% కాలిన సమయంలో కూడా అన్నా ఉద్యమం విజయం సాధించాలన్నా, నాకు ఒకటే బాధ అన్నా, వర్గీకరణ చూడగా చనిపోతున్నందుకు బాధ, కానీ వర్గీకరణ కోసం చనిపోతున్నందుకు మాత్రం నాకు బాధ లేదన్నా అని చెప్పి ఆ తమ్ముడు ప్రాణాలు వదిలేరు. అట్లా దామోదర్, సురేందర్, మహేష్ మాదిగల మరణాలు జాతిని ఏ స్థాయిలో ఆవేదనకు గురి చేసినాయో, ఏ స్థాయిలో కన్నీరు గార్పించినాయో ఆ రోజు అందరికీ తెలుసు. కన్నీరు గార్చాం, ప్రతి పల్లె కన్నీరు గార్చింది. అట్లా మరణాలు జరుగుతున్న క్రమంలోనే మొన్నటికి మొన్న మన బిడ్డ భారతి మాదిగ కూడా ధర్నా చేస్తున్న క్రమంలో జై మాదిగ అంటూ నినాదిస్తున్న సమయంలోనే కొద్దిగా తోపులాట్లో కింద పడి అప్పటికప్పుడు బిడ్డ మరణించేసింది. ఒకవైపు పిడికిలు బిగించి ఎంఆర్పిఎస్ నినాదం ఇచ్చింది, మరొక వైపు కింద పడి ఆ క్షణంలోనే చనిపోయింది. అంటే జాతి కోసం తమ విలువైన ప్రాణాన్ని ఉద్యమంలోనూ కోల్పోయింది. భారతి మాదిగ మరణం వృధా కాలేదు కదా, ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గెలిచాం కదా అని చెప్పి అనుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఉద్యమంలో ప్రత్యక్షంగా యుద్ధంలో చనిపోయిన నా తమ్ముడవుతే ఉద్యమంలోనే కీలకమైన పాత్ర పోషిస్తూ చివరి నిమిషం వరకు కూడా ఉద్యమం ప్రాణంగా బతికిన మన అన్నలు తమ్ములు కూడా మరణించారు. అందులో నాకంటే పెద్ద వయసు ఉండబడే ప్రకాష్ అన్న, నాకంటే పెద్ద వయసు ఉండబడే విశాఖపట్నం ప్రకాష్ అన్న, వయసు రీత్యా చాలా పెద్దోడు, ఆయన ఎక్కడ పని చెప్తే అక్కడ పోతూ నువ్వు ఉత్తరాంధ్రలో ఉండబడే మొత్తం రూరల్ అంతా నువ్వు చూసుకో అని చెప్తే ఒక రూరల్ మీటింగ్కి వెళ్ళి మాడుగులకు వెళ్ళి మీటింగ్లోనే మాట్లాడుతూ మీటింగ్లోనే కుప్పగొలిన విషయం మీరు టీవీలో సోషల్ మీడియాలో చూశారు. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలిండు, అంతే. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలిండు అంటే చివరి వరకు వాళ్ళ జీవితం ఉద్యమం కోసం వెచ్చించారు. ఒకవైపు మన పెద్ద ఆయన విద్యావంతులు, మేధావులు కూడా కొన్ని సమయంలో అపోహలు పెట్టుకొని, అపార్థాలు పెట్టుకొని దూరం అవుతున్న సమయంలో నిరక్షరాస్యుడైన మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పోతులయ్య చివరి నిమిషం వరకు కూడా యుద్ధంలో నిలబడి అందరినీ నిలబెట్టుకుంటూ వచ్చేసాడు. చివరి వరకు కూడా ఉద్యమం కోసం నిలబడ్డాడు, ఆయన ప్రాణాలు అర్పించేశాడు. అదే సమయంలో వరంగల్లో యాకన్న, అదే సమయంలో మన వీరన్న లాంటి సీనియర్ నాయకులు కూడా చివరి వరకు ఉద్యమం నుండి చనిపోయారు. మనం అందరికీ తెలుసు రాజల్లయ్య ఎంత విలువగల నాయకుడో, రాజల్లయ్య ఎంత వ్యక్తిత్వం గల నాయకుడో మనందరికీ తెలుసు. బనిసిలాల్పేట కేంద్రంగా మొదలైన ఉద్యమం నుంచి ప్రాణాలు అర్పించేంత వరకు కూడా ఉద్యమాన్ని నమ్ముకొని జాతిని గెలిపించే పాత్ర పోషించి వాళ్ళు చనిపోయారు. ఇవన్నీ ఒకైతే మీటింగులు జరుగుతున్నప్పుడు జై మాదిగా అంటూ నినాదాలు ఇవ్వడానికి మీటింగులకు వచ్చిన తమ్ములు చెల్లెలు కూడా ప్రమాదవశాత్తు చనిపోయారు. మనకు కోదాడ నుంచి అటు జగ్గైపేట నుండి మన కాంతారావు కుటుంబం అంతా వస్తున్నప్పుడు కాంతారావు భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ కాంతారావు తమ్ముడి కొడుకు నడుము ఇరిగి సంవత్సరాల తరబడి బతికిండు కానీ మంచానికి అయిండు, మొన్ననే చనిపోతే కుటుంబం దగ్గరికి వెళ్ళాము. అదే సమయంలో అక్కడ కుమారన్న భార్య, ఇద్దరు భార్య పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోయారు. అదే రామన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఇంకొక చావు గురించి మాట్లాడుతున్నా. మన హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. మన మీటింగ్లు అయ్యేటప్పటికీ అర్ధరాత్రి వరకు అవుతుంది. అర్ధరాత్రి తిరిగి ప్రయాణం అవుతుండ్రు. జై మాదిగా నినాదాలు ఇస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ లారీలో వెళ్ళిపోతుంటే తెల్లారగట్ల అందరూ నిద్రపోయినరు ఆ లారీలో. కానీ ఒక తమ్ముడు చోటు లేక నిలబడి ఆ
చివరి బార్డర్ మీద తల పెట్టుకొని వండుకుంటే ఎదురుగా వచ్చిన లారీ కొట్టేస్తే తల ఎగిరిపోయి 2-3 ఫర్లాంగ్ల దూరంకి వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎవరికి తెలియదు, అందరు నిద్రలో ఉన్నారు. తల ఎగిరిపోయింది, తల ఎగిరిపోయి ఎక్కడో పడ్డది. కానీ ముందుని కింద పడ్డ సమయంలో మొత్తం వెచ్చటి నెత్తురు అందరి మీద పడేటప్పటికీ, ఏంటి మా మీద నెత్తురు పడ్డదని చెప్పి అందరు లేచి చూసేటప్పటికీ మొండెం మాత్రమే ఉన్నది, మొత్తం మొండెం మాత్రమే ఉన్నది కానీ బాడీ మొత్తం ఉన్నది కానీ తల లేదు. వెంటనే లారీ ఆపి తల కోసం 2-3 ఫర్లాంగ్లు 4-5 ఫర్లాంగ్ల దూరం ఇదితే తల బయట వచ్చి కనిపించింది, ముళ్ళలో చెట్లలో పడి కనిపించింది. నాకు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నాకు వీళ్ళు మాత్రమే నాకు ఎక్కువ గుర్తొచ్చారు. వాళ్ళ త్యాగాలు ఫలితం ఇచ్చినాయని నేను అనుకున్నాను. వాళ్లకు మీరందరు లేచి ఒకసారి నాతో పాటు అందరు నివాళులు అర్పిద్దాం. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపినాయి, పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపినాయి, మనల్ని పక్కదారి పట్టకుండా చూసినాయి. వాళ్ళ ప్రాణాల కంటే మన సమయం గొప్పదిగా, వాళ్ళ ప్రాణాల కంటే మనం సమయం ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. నిర్బంధాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, జైలుకి వెళ్ళడం గొప్ప కాదు, దెబ్బలు తినడం గొప్ప కాదు. అవన్నీ వాటి తర్వాతనే. కాబట్టి మన జాతిని గెలిపించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన నా తమ్ముడు చెల్లెలందరికీ ఒకసారి అన్నలందరికీ ఘనంగా నివాళులు అర్పిద్దాం. 1 నిమిషం పాటు అందరూ తలదించుకోవాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. జోహార్ మాదిగ మృత వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి. మీ ఆశయాలని మీరు అనుకున్న వర్గీకరణని మీరు కన్న కలల్ని మీ ప్రాణ త్యాగాలకు విలువగా వర్గీకరణ సాధించాం. వాళ్ళకి ఇచ్చే నివాళులు అది వాళ్ళు చూడలేరు. ఆ తర్వాత రెండోది గుర్తుకొచ్చింది మీ అందరు. నిజంగా ఈ 30 ఏళ్ళ పోరాటం భారతదేశంలో ఇంత సుదీర్ఘకాలం, ఇంత నిలకడగా ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని, ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నాం, ఎన్నో సుడిగుండాలను తట్టుకున్నాం, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాం, ఎన్నో కుట్రలను ఛేదించాం. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఉద్యమాన్ని మింగేయాలనే తిమింగలాలను కూడా ఎదుర్కోగలిగాము, యుద్ధం ముందుకు నడిపించగలిగాము, గెలిపించగలిగాము. ఆ గెలవడానికి కారకులైన మీ అందరి శ్రమ ఇలా రెండోది దాగి ఉన్నది, మీ కమిట్మెంట్ దాగి ఉన్నది, మీ శ్రమతో కూడిన త్యాగం ఇలా దాగి ఉన్నది. అందుకనే నాకు అమరుల త్యాగం తర్వాత నా జాతిని గెలిపించిన నా కార్యకర్తలు నాయకులు కదా, నా జాతిని గెలిపించింది నా కార్యకర్తలు నాయకులు కదా, నాయకురాలు కదా. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఎన్ని కుట్రలను ఛేదించాం, ఎన్ని వెన్నుపోట్లకు గురైనా కూడా నిలదొక్కుకోగలిగాం. స్వార్థపరుల అడ్డంకులను ఏ స్థాయిలో ఎదుర్కొన్నాం. ఎటువైపు చూసినా కూడా అనుకూలత లేని రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు నడిపాం. ఏ వైపు చూసినా కూడా వెన్నుపోట్లు, ఏ వైపు చూసినా ముందు పోట్లు, ఏ వైపు చూసినా నిర్బంధాలు, ఏ వైపు చూసినా జైళ్ళు, ఏ వైపు చూస్తున్నా ఇంకో వైపు మరణాలు. ఎక్కడ కూడా ఇంకా ఫలితం రాదేమో అని అనుకుంటున్న సమయంలో కూడా, చాలా మంది అనుకుంటున్న సమయంలో కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, చెక్కు చెదరని ఆత్మశైర్యంతో యుద్ధాన్ని ముందుకు నడిపించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకే మళ్ళీ ఈ విజయం అంకితం. ఎంతోమంది ఆశలు పెట్టారు నన్ను మిమ్ముల, ఎంతోమంది బెదిరించారు నన్ను మిమ్ముల, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాము నాతో పాటు మీరు.
ఎన్నో కుట్రలను ఛేదించాం. అయినప్పటికీ యుద్ధాన్ని గెలిపించే కాడ చాలా గర్వంగా ఏమున్నదంటే, భారతదేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది, ప్రతి దేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది. కానీ నా మాదిగ జాతిని రక్షించడానికి ఎంఆర్పిఎస్ అనేది ఒక సైన్యంగానే మారింది. ఆ ఎంఆర్పిఎస్లో ఉండబడే అనుబంధ విభాగాలన్నీ ఒక సైన్య పాత్ర పోషించినాయి. ఎప్పుడు ఏ పాత్రను ముందుకు తీసుకెళ్లి యుద్ధం నడపాలో, ఏ పాత్ర ఏ సమయంలో ముందుకు రావాలో, ఏ పాత్ర రెండో స్థానం ఉండాలో, ఏ పాత్ర రెండో స్థానం నుంచి మళ్ళీ మూడో స్థానం రావాలో, అవసరం ఏ పాత్ర మొదటి స్థానం రావాలో, యుద్ధం పలాని కాడ ఎంఆర్పిఎస్ చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. స్టూడెంట్ ఫెడరేషన్ యుద్ధం చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. మహిళలు యుద్ధం చేయాలంటే మహిళా యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. అన్న గుర్తు చేసిండు కదా. మొట్టమొదటి అసెంబ్లీ ముట్టడి చేసిందే మన మేరీ నాయకత్వంలో, శోభ నాయకత్వంలో, మిగతా అందరు కలిసి నాయకత్వంలో యుద్ధం చేసినప్పుడే, ఆ యుద్ధంలో మన బిడ్డలు గాయాలపడ్డప్పుడే, బట్టలు చినిగిపోయినప్పుడే అన్న ఆవేదనతో, ఆవేశంతో గట్టిగా మాట్లాడి అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేసిన చరిత్ర ఆనాడు ఉన్నది. ఒక మాటలు చెప్పాలంటే, అది స్టూడెంట్ ఫెడరేషన్ అయినా, అది యువసేన అయినా, అది మహిళా విభాగమైనా, అది ఉద్యోగ విభాగమైనా, అది జర్నలిస్టుల విభాగమైనా, అది లాయర్ల విభాగమైనా, ఏ విభాగం చూసుకున్నా కూడా ఎక్కడ ఏ విభాగాన్ని, మనకు సైనిక పట్టణాలు ఉంటాయి కదా, సైన్యం అంతా ఒకే బ్యారెక్లు ఉండదు కదా, సైన్యం కూడా వివిధ డివిజన్లు ఉంటాయి కదా. దేశాన్ని రక్షణకి సైన్యం వివిధ డివిజన్లుగా ఉన్నట్టుగానే నా జాతిని రక్షించుకోవడానికి, నా జాతిని గెలిపించుకోవడం కోసం కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ సైన్యంగా మారినాయి. కాబట్టి శత్రువు బెదిరించినా, ఆశలు పెట్టినా, నిర్బంధం పెట్టినా, కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన, యుద్ధాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన బాధ్యత తీసుకొని పాత్ర పోషించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇచ్చినాం. అది మీది ఆ విజయం. మూడోది నాకు సమాజం గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ సుదీర్ఘకాలం జరుగుతున్న పోరాటంలో మాదిగలు మీటింగ్ అంటే రాగలరు, కానీ వచ్చే ఆర్థిక వనరు, మీటింగ్లోకి వచ్చే ఆర్థిక వనరులు కూడా లేవు. మాదిగలు ఏదైనా ధర్నాలు చేయాలంటే ధర్నాలు చేయగలరు, కానీ ఆ ధర్నాలు చేయడానికి కావాల్సిన టెంట్లకు డబ్బులు ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పాటు సుదీర్ఘపాఠం ఎంఆర్పిఎస్ చేస్తే, ఈ ఎంఆర్పిఎస్ విజయం ఇప్పుడు సాధించినాక ఫలితాలు మాదిగలు ఉపకులాలు అనుభవించే సమయంలో ఒక్క అవకాశం కూడా సమాజానికి రాదని తెలిసిన మాదిగ జాతి యుద్ధం గెలవడంలో అతి కీలకమైన పాత్ర పోషించింది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. వాళ్ళు రాజకీయ పార్టీల పేరుతో రాజకీయ నాయకుల, మేధావుల పేరుతో మేధావుల, ఉద్యోగస్తుల, ఆఫీసర్ల, లేదా ఇంకోరా జర్నలిస్టుల, ఎవరన్నా కానీ సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. ఆ సమాజం యావత్తు అండ లేకపోతే 30 ఏళ్ళు ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళం కాము. కాబట్టి ఆ సమాజానికి కూడా మనం రుణపడి ఉన్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంకితం ఇచ్చేసారు. ఈ విషయంలో మీ అన్నగా నేను చెప్తున్నా, సమాజం మనకి ఎంత అండగా ఉన్నదో అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే సమయంలో మరి నేను రావడానికి, వచ్చిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయడానికి కేవలం మాదిగల సోర్స్ మీదనే కాదు కదా, సమాజంలో ఉండబడి మన శ్రేయభిలాషులు అందించే సహకారంతో ఇవన్నీ వచ్చినాయి కదా. మీరు కూడా రావడానికి మన శ్రేయభిలాషులు చాలా మంది సహకరిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు కదా. అంటే ఉద్యమం మొదలుపెట్టిన ప్రారంభ రోజుల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా సమాజం యావత్తు మాదిగలు గెలవాలి, వర్గీకరణ జరగాలని చెప్పి అండగా నిలబడ్డ విషయం మనందరికీ తెలుసు. సమాజానికి మనం కృతజ్ఞత ఉన్నాం, రుణపడి ఉన్నాం. సమాజానికి మనం కృతజ్ఞత ఉండాలి, రుణపడి ఉండాలి. వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు. పేర్లు నేను ఉద్యోగుల విభాగమా, ఉద్యోగస్తుల, లేదా మేధావుల, రాజకీయ నాయకుల, మీడియా వాళ్ళ, ఏదన్నా కానీ అందరు మాత్రం మనకి అండగా నిలబడ్డారు. దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. దానికి సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. ఈ 10 రోజులు ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు మీడియాలో చర్చలు జరుగుతున్నాయిగా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయిగా, యూట్యూబ్ ఛానల్స్లో చర్చలు జరిగినాయి కదా.
టోటల్ సోషల్ మీడియా అన్నింటిలో చర్చలు జరిగినాయి కదా, ప్రెస్లో వార్తలు వ్యాసాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ మనం గమనిస్తే ఏమర్థమైంది? ఈరోజు విజయం సాధించినాక కూడా విజయాన్ని అభినందించిన వాళ్ళు విజయం ఇప్పటికే లేట్ అయిందని అన్న వాళ్ళు, మనకు అండగా నిలబడ్డ వాళ్ళు, మొత్తం ప్రింట్ మీడియాలో వ్యాసాలు చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు చూసినా, సోషల్ మీడియాలో యూట్యూబ్లో చర్చలు చూసినా, ఎక్కడ చూసినా కూడా సమాజంలో 99% మనకే అండగా నిలబడ్డ అనేసి మనం మర్చిపోదు. సమాజం మనకి ఎంత అండగా ఉన్నదో ఎలక్ట్రానిక్ మీడియా చర్చలు చెప్పేసినాయి, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో చర్చలు చెప్పేసినాయి, వస్తున్న వ్యాసాలు చెప్తూనే ఉన్నాయి. సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకోగలిగాం. 30 ఏళ్ళు వాళ్ళు అండగా ఉంటూ వచ్చేసారు. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకుంటూ మనం వచ్చాం. 30 ఏళ్ళు వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. ఈనాటికి మనకు అండగా నిలబడ్డారు. నిజంగా ఈ విజయంలో వాళ్ళ పాత్ర లేకపోతే మనం ఈ స్థాయిలో ఇంత దూరం వచ్చే వాళ్ళం ఒకసారి అర్థం చేసుకుంటే, సమాజం మనకు అండగా నిలబడ్డది. సమాజానికి మనం కృతజ్ఞత ఉన్నాం, రుణపడి ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సమయంలో రుణం తీసుకునే ప్రయత్నం చేశాం మనం. ఓ గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. ఆరోగ్యశ్రీ పథకం రావడంతో అన్ని వర్గాలకు, పేదలకు మేలు జరిగింది. ఇవల్ల నా మాదిగ జాతి ఉద్యమానికి ఎంత అండగా నిలబడ్డదో, ఈ ఉద్యమం ఎంత పాత్ర పోషించిందో, సమాజం ఎంత అండగా నిలబడ్డదో, ఇవల్ల ఇక్కడికి వస్తే నడవడానికి అవకాశం లేని నా వికలాంగుల తమ్ముడు చెల్లెలు వాళ్ళు వచ్చారు. వాళ్ళ వాహనాలు వేసుకొని వచ్చేసారు. చూడడానికి అవకాశం లేని తమ్ములు, అన్న మీటింగ్ ఇందామని చెప్పి వచ్చిన నా తమ్ములు, కళ్ళు లేని తమ్ములు వచ్చేసారు. మాట్లాడితే వినడానికి అవకాశం లేని తమ్ములు వాళ్ళు కూడా వచ్చేసారు. మాటలు రావడానికి అవకాశం లేని, నోరు లేని తమ్ములు కూడా, వికలాంగుల తమ్ములు ఇక్కడికి వచ్చేసారు, చెల్లెలు వచ్చేసారు. అంటే ఈ ఉద్యమం సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు ఎంత అభిమానంగా మారిందో అది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వికలాంగుల సమాజానికి మనకు ఎంత అనుబంధం ఉన్నదో మనకు స్పష్టంగా రుజువు అవుతున్నది. కాబట్టి నా వికలాంగుల సమాజానికి కూడా మనం గతంలో అండగా ఉన్నాం, ఇప్పుడు అండగా ఉంటాం, భవిష్యత్తులో అండగా ఉంటాం. వికలాంగులను విహెచ్పిఎస్ను, ఎంఆర్పిఎస్ అంతా ఒక అన్నదమ్ముల పిల్లల్లాగానే అది ఉన్నదనేసి మనం మర్చిపోద్దాం సాయనం కోరుతున్నాను. వాళ్ళకు కూడా మనం అభినందిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మన కర్తవ్యం ఏంది అన్నప్పుడు, మరి విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? ఈ విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? అరే సుప్రీంకోర్టులోనే ఓడిపోయాం కదా, మరి సుప్రీంకోర్టులో మళ్ళీ ఎలా గెలిచాం? సుప్రీంకోర్టులోనే మనల్ని ఓడగొట్టారు కదా, సుప్రీంకోర్టులో మళ్ళీ ఎట్లా గెలిచాం? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు, నాకు వ్యక్తిగతంగా ఎవరు మిత్రులు కూడా కాదు. న్యాయం కోసం నేను మాట్లాడితే అండగున్న వాళ్ళు మన మిత్రులే. న్యాయం కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళు మన మిత్రులే, మన కోసమే కాదు. వారు న్యాయం కోసం మాట్లాడినా మన మిత్రులే. కానీ న్యాయాన్ని కాకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు నీకైనా నాకైనా వాళ్ళు శత్రువులుగానే ఉంటారు. ఈ విషయంలో 2004లో మనం ఓటమి చెందాం సుప్రీంకోర్టులో. కానీ ఏనాటికైనా ధర్మమే గెలుతుందని చెప్పి ఏడుస్తూ బయటకు వచ్చాను ఆనాడు. ఏనాటికైనా ధర్మమే గెలుతుందని ఏడుస్తూ బయటకు వచ్చాము ఆనాడు. ఆనాడు ఎటు చూసినా శూన్యమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ అనే విషయం మనందరికీ తెలుసు. వాళ్ళ పలుకుబడి ఆ స్థాయిలో ఉన్న సమయంలోనే పెద్దలు ఎన్టీ రామారావు గారు మాదిగలకు నేను న్యాయం చేస్తామని ఆయన ముందుకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఎంతో కొంత ముందుకొచ్చి న్యాయం చేసినాకనే మోత్పల్లి నరసింహన్న లాంటి వాళ్ళు, అదే సమయంలో మనకు మహబూబ్నగర్ జిల్లా పెద్దయిన మహేంద్రనాథ్ లాంటి వాళ్ళు, సదాలక్ష్మ అమ్మ లాంటి మొత్తం మన జాతికి ఒక పెద్ద నేతలుగా అప్పుడు వాళ్ళ పాత్ర పోషించారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆనాడు నాకు శూన్యంగా కనిపించింది. కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేసే జడ్జీలు, మాల సోదరులు అక్కడ కనిపించారు. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శాసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంత శాసిస్తున్నారు అంటే ఒక అడుగు కూడా ముందుకేయకుండా శాసిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి ఇప్పటికీ ఒక మాట చెప్తా. కాంగ్రెస్ మారితే మంచిదే,
మనకు న్యాయం చేస్తే మంచిదే, కానీ వాళ్ళ ప్రవర్తన ఏ స్థాయిలో ఉన్నదంటే ఒకసారి గుర్తు చేయడం చెప్తున్నా నేను. 30 ఏళ్లలో ఆ రోజు ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాలు 6 ఉంటే ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేసింది. ఒక నందెల్లే మనకు కనిపించేవాడు 5 సీట్లు వాళ్ళకి ఇచ్చింది 6 సీట్లలో. అంటే ఒకటి మనకు 5 వాళ్ళకని అప్పుడు లెక్కలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం, చూపించుకుంటూ వచ్చేవాళ్ళం. మీరు ఒకసారి గుర్తించండి, కాంగ్రెస్ వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడితే ఇప్పుడు గురించి మాట్లాడతారు. ఒకసారి మీరు ఆలోచించండి, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు. 94లో 6లో ఒకటి మనకుంటే 5 వాళ్ళకుండే, ఒకటి మనకుండే. కానీ మొన్న తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మాదిగలకి ఇవ్వలేదే. తెలంగాణలో ఉండబడే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మాదిగలకి ఇవ్వలేదే కాంగ్రెస్. ఒక్కటి తెలంగాణలో ఉన్న జనాభాలో 80% మాదిగలు, 80% మాదిగలకు కాంగ్రెస్ లో ఒక టికెట్ లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా నేను, ఇక్కడ గెలిచే కాడ టికెట్ రానివ్వలే. ఆంధ్రప్రదేశ్లో గెలవదు కాంగ్రెస్ అంత సీను లేదు. టీడీపీకి వైసీపీకి మధ్యలోనే రాజకీయ యుద్ధం. అక్కడ కాంగ్రెస్ 3వ స్థానమో 4వ స్థానమో పోతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 సీట్లు మాలలకే ఇచ్చింది. గెలిచిన కాంగ్రెస్ లోనే మేమే గెలవాలి, ఓడినా కాంగ్రెస్ లో మేమే ఓడాలి, కానీ మాదిగలకి ఏంది ఇక్కడ అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలుతుందా? గెలవదు. బాపట్ల మాలలకి ఇచ్చింది, అమలాపురం మాలలకి ఇచ్చింది, చిత్తూరు మాలలకి ఇచ్చింది, తిరుపతి మాలలకి ఇచ్చింది. అది గెలవడం తెలిసినా మాదిగలకి ఇవ్వలే. ఏం ప్రవర్తన దాని పార్టీది, ఏం ఆలోచన పార్టీది? ఈనాటి విషయం చెప్తున్నా నేను. ఆనాడు 6లో ఒకటి ఉంటే 5 వాళ్ళకు ఉండే, 3టికి 3 తెలంగాణలు ఇవ్వదు, 4 తెలంగాణ ఇవ్వదు, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వదు. ఇంకా జనరల్ సీటు నెల్లూరు సీటు కూడా మన మాల సోదరుడు కొప్పల రాజుకి ఇచ్చింది. జనరల్ సీటు మాలలకి ఇచ్చింది, 4 అక్కడ మాలలకి ఇచ్చింది, ఇక్కడ ఒకటి మాదిగలకి ఇవ్వలే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనకు అన్యాయం చేసింది, మొన్నటి కూడా అన్యాయం చేసిందని. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణ స్వాగతించాడు. ఆయన స్వాగతిస్తే నేను అభినందించాను. నాకు వ్యక్తిగతమైన శత్రువులు మిత్రులు లేరు. కాకపోతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే మొదటిసారి తెలంగాణలో మన మాదిగల సీట్లు తగ్గలేదని చెప్పమనండి. పెద్దలు నరసింహన్న ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. అంతకుముందు పోల్చుకుంటే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించిందా పెంచిందా? తగ్గించింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంలోనే 3 ఆయనకి ఇస్తారు. ఇంట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఒక కుటుంబంలో ఇంకొక ఆయనకి ఇస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న కుటుంబంలో ఇంకో ఆయనకి ఎంపీ ఇస్తారు. మాదిగలకు మాత్రం ఇవ్వదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది, వాస్తవమా కాదా? ఎంపీలు అడ్రస్ లేకుండా పోయింది, వాస్తవం కాదా? ఇవాళ పార్లమెంట్లో చర్చ జరగాల్సిన సమయం వస్తే తెలంగాణ నుంచి పార్లమెంట్లో మాట్లాడే ఎంపీ ఎవరు? మాదిగలకు ఎవరు లేరు. లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తుంటే నేను ఎందుకు మౌనంగా ఉంటా? వర్గీకరణ చేస్తా అంటే నేను స్వాగతించా, వర్గీకరణ చేస్తా అంటే నేను అభినందించా. మాదిగల సీట్లు తగ్గిస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎమ్మెల్యే సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకేమన్నా నా జాతి వాళ్ళకే కదా. ఎంపీ సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకేమన్నా నా జాతికే కదా. ఇవాళ మీరు చూడండి, మా అన్న అడుగు, మీ వెనక మేము ఉన్నాం. సీనియర్ నాయకుడుగా నువ్వు ఉన్నావు, నువ్వు అడుగు, మేము ఉన్నాం మీ వెనక. మొన్న కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేస్తే 17 అగ్రకులాలకి ఇస్తారు, ఒక మాదిగకి ఇస్తారు. అందులో రెట్లు 12 మంది ఉంటారు, ఒక మాదిగ ఉంటాడు. ఇదేం న్యాయం చెప్పండి? అందువల్ల మీ అన్నగా చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. నా జాతికి మేలు చేస్తామంటే ఆయనకు అండగా నిలబడతాం, ఆయనను స్వాగతించా నేను. కానీ నా జాతికి అన్యాయం చేస్తే మాత్రం నేను మౌనంగా ఉండలేను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన ఇంకోరా ఖచ్చితంగా గిరిగీసే యుద్ధం చేస్తామనేసి మీరు మర్చిపోతాం సార్. న్యాయం చేస్తే స్వాగతిస్తా, న్యాయం చేస్తే
స్వాగతిస్తా, కానీ అన్యాయం చేసిన చరిత్ర ఉన్నది కాబట్టి నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు న్యాయం చేస్తా అంటున్నాను కాబట్టి నేను కలుస్తా, అన్నం తీసుకెళ్ళే కలుస్తా. వర్గీకరణ తొందరగా చేస్తామన్నాడు కదా. భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే వర్గీకరణ అమలు చేస్తా అన్నాడు కదా. నేను వెంటనే స్వాగతించాను కదా, నేను అభినందించాను కదా. తొందరగా అమలు చేయమని చెప్పి అన్న నాయకత్వంలో, మన దామోదర నరసింహన్న నాయకత్వంలో, అదే సమయంలో మన ఎమ్మెల్యే నాయకత్వంలో పోయి ముఖ్యమంత్రిని కలుస్తా, తొందరగా అమలు చేయమని కలుస్తా, అభినందిస్తా, కలుస్తా. కానీ అన్యాయం జరిగితేనైతే మౌనం ఉండలేము కదా. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి కారణం మనకు అన్యాయం జరగడం వల్ల, ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కార్పొరేషన్ పదవుల్లో మనకు న్యాయం జరగకపోవడం వల్ల అవును ఎదుర్కొన్నాం. వర్గీకరణ అమలు చేస్తామంటే అభినందిస్తా, వర్గీకరణ కోణంలో నేను అభినందిస్తా. కానీ అన్యాయం జరిగిన కాడ ఉపేక్షించలేము కదా. భవిష్యత్తులో అన్యాయం చేస్తా అంటే మౌనం ఉండలేము కదా. కాబట్టి మన పంద ఎప్పుడైనా సరే ఎవరి పట్ల అయినా అలానే ఉంటుంది అనేసి మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. కాకపోతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పుడు ఓటమికి ఇప్పుడు గెలుపుకు కారణం ఏంది? నంబర్ 1, 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలే. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట మాట్లాడమని రాహుల్ గాంధీని కోరితే పార్లమెంట్లో మాట్లాడలే. ఒక లేఖ రాయమంటే రాయలే. ఇది ఒక చరిత్ర అవుతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నోటీసులు రాష్ట్రాలకు కేంద్రానికి అందుతాయా లేవా? సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి నోటీసులు అందుతాయా లేవా? ఇప్పుడు అందినదా లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందినాయా లేదా? ఇప్పుడు అందినట్టుగానే అప్పుడు అందినాయా లేవా? అప్పుడు అందినాయి. కానీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆనాడు సుప్రీంకోర్టులో యూపీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టకుండా అడ్డుపడ్డది వాళ్ళే. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అప్పుడు అడ్డుపడ్డది వాళ్ళే శాసిస్తున్నారు కాంగ్రెస్ను. అదే సమయంలో వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణకు సహకరించండి, సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టండి. అదే సమయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ద్వారా అఫిడవిట్ దాఖలు చేయండి అనుకూలంగా అని చెప్తే ఇక్కడ తీర్మానాలు చేస్తారు, ఇక్కడ మేనిఫెస్టోలు పెడతారు, అక్కడ కమిషన్లు వేస్తారు, కానీ బిల్లు పెట్టరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల కేంద్రం అనుకూలంగా లేదనే ప్రభావం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి మాలవాళ్ళు జడ్జీలు ఉన్న సమయంలో కేంద్రం మనకు అనుకూలంగా లేని సమయంలో జడ్జిమెంట్ మనకు ఎట్లా వస్తుందో ఒకసారి అర్థం చేసుకుంటే శూన్యంగా అనిపించింది. మనకు ఎవరు లేరు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆనాడు ఓటమికి కారణం వాళ్ళే అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా లేరు, పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి సిద్ధంగా లేరు, పార్లమెంట్లో వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఒక లేఖ రాయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి సమయంలో మనం ఓడిపోయాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. మరి ఇప్పుడు ఎలా గెలిచాం? ఇగో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముందుగా న్యాయ వ్యవస్థ న్యాయం వైపు నిలబడ్డది, న్యాయ వ్యవస్థ ధర్మం వైపు నిలబడ్డది. దళితులందరూ ఒకే సామాజికంగా సాంఘిక హోదా ఒక తీరుగా లేదు, వాళ్ళ ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఒక తీరుగా లేవు, సమానంగా లేవు. వాళ్ళు విద్యాపరంగా లేదా సాంస్కృతిక పరంగా సమానంగా వాళ్ళు లేరు. కాబట్టి దళితులందరూ ఒకటని చెప్పడానికి వీల్లేదు. ఆనాడు దళితులందరూ ఒకటే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి దళితులందరూ ఒకటే అనే పేరుతోనే వర్గీకరణ జరగద్దని చెప్పారు. కానీ చంద్రచూడ్ గారిని ఆధ్వర్యంలో 6 జడ్జీలు అసలు దళితులందరూ సమానంగా లేరు, అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు కావాలంటే వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఆనాడు తీర్పును మొత్తం కొట్టిపారేశారు. ఏ తీర్పును కొట్టేశారు? 2004లో వచ్చిన తీర్పును కొట్టిపారేశారు. 2004 తీర్పు ఆ విధంగా రావడానికి కారణం ఏంది? కాంగ్రెస్ కేంద్రం మనకు సహకారం చేయకపోవడం వల్ల, ఎందుకు అఫిడవిట్ ఇవ్వకపోవడం వల్ల, జడ్జీలే అక్కడ ఉండడం వల్ల, దళితులందరూ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేయడం వల్ల అక్కడ మనం ఓటమి చెందాల్సి వచ్చింది. మరి ఇప్పుడు గెలుపుకు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుంది, అండగా నిలబడ్డది. సూత్రరీత్యా మేము వర్గీకరణకు అనుకూలమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల అది నైతిక బలం మనకి ఇచ్చినట్టు అయింది. వర్గీకరణ జడ్జిమెంట్కు అనుకూలంగా రావడానికి కారణాలు అదొకటి. ముందు న్యాయాన్ని నిలబెట్టిన, ధర్మాన్ని నిలబెట్టిన న్యాయమూర్తులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. నేను న్యాయాన్ని నిలబెట్టిన, ధర్మాన్ని నిలబెట్టిన, అట్టడుగు కులాల వైపు నిలబడ్డా నా జడ్జీలందరికీ చేతులెత్తి మాదిగలు మొత్తం ఉప కులాల పక్షానంతా నేను ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఇవాళ ఎంతో నమ్మకం పెట్టుకొని నా ఉప కులాలకు సంబంధించిన
నా చిందు, నా డక్కలి, నా బహిండ్ల, నా మోచి, అదే సమయంలో నా బుడగ జంగం, అదే సమయంలో ఇంకా నా ఉపకులాలకు సంబంధించిన మా వాళ్ళందరూ, నా మార్చిని సంబంధించిన, నా మార్చిని దాసరికి సంబంధించిన అందరు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఈ పోరాటంలో మేము గెలిచాం కదా, మాకు కూడా కొంత న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకంతో నా తమ్ముడు చెల్లెలు వచ్చారు. ఆ న్యాయానికి కట్టుబడి ఉండే బాధ్యత నాది. న్యాయానికి అందరం కలిసి ముందుకు సాగుదామని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా లేదు, ఈనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడ్డది. ఇందులో ప్రధాన భూమిక పోషించిన దాంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారనే విషయం మనం మర్చిపోదని సైనం కోరుతున్నాను. ఈ మధ్య కాలంలో పోయిన నవంబర్ 8 కంటే ముందు, నవంబర్ 11 కంటే ముందు, జూలై 8న పెద్దలు గౌరవ ప్రధానమంత్రి గారిని వరంగల్లో వచ్చినప్పుడు కలిశాను. ఎందుకో ఒక గదిలో కలుసుకున్నా కూడా ఆయనకు వినతిపత్రం ఇస్తే వినతిపత్రం తీసుకోకుండా వచ్చి కౌగలించుకున్నాడు. ఆయనకున్న సమాచారం ఏందో మనకు తెలియదు. ఆ ఫోటో ముందే తెలుసు మీ అందరికీ. ఒక గదిలోనే కలుసుకున్నాం, నేను కిషన్ రెడ్డి అన్న ఇద్దరమే కలుసుకున్నాం. మూడో వ్యక్తి ప్రధానమంత్రి గారే. కానీ 4 అడుగులు ముందుకు వచ్చి నన్ను తీసుకెళ్ళి వినతిపత్రం ఇస్తుంటే వినతిపత్రం ఒక పెట్టుకొని భుజాన్ని దగ్గర తీసుకొని కౌగలించుకొని నాతో మాట్లాడుతూ నీ పోరాటంలో న్యాయం ఉన్నది కనుక కృష్ణ నీకు అండగా నిలబడుతున్న పో అని చెప్పి ఆయన మాట్లాడాడు. అది గదిలో. అప్పుడు నేను అన్నమాట ఒకటే, సార్ ఈ గదిలో మాకు మాట ఇస్తున్నావు కదా, పబ్లిక్లో ఇవ్వచ్చు కదా అని ఒక మాట అన్న. ఈ గదిలో ఇస్తున్నావు కదా, జాతి మొత్తం తీసుకొస్తా సార్, 1 గంట సమయం సార్, నాది గల ఉపకులాలు సమాజం అంతా వస్తే సార్ 1 గంట సమయం అంటే, గంట ఎందుకు ఇస్తా, నువ్వు ఎంతైనా ఇస్తా కానీ నువ్వు టైం పెట్టుకొని నేను టైంకి వస్తా అని చెప్పాడు. ఆ టైం పెట్టుకున్న సమయంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే శాసిస్తున్న ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు టైం ఇచ్చిండు, విశ్వరూప మహాసభకు వచ్చిండు. విశ్వరూప మహాసభ మన లక్షలాది మందిని చూసిండు, ఆ లక్షలాది మందిలో ఉన్న ఆవేదనను చూసిండు, వాళ్ళకు ఉండబడి సంకల్ప బలం చూసిండు, 30 ఏళ్ల పాటు చరిత్రను అధ్యయనం చేసిండు. వేదిక మీద మాట్లాడిన దాంట్లో ఆయన మన ఆవేదనను అర్థం చేసుకున్న తర్వాత మనం కన్నీరు గార్చడం కాదు, ప్రధానమంత్రి కూడా కన్నీరు గార్చి, కృష్ణ ఈ పోరాటంలో ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా నీ కులం కోసం చేశావు, ఇందులో నేను కూడా భాగస్వామిని, నేను కూడా అండగా నిలబడతా, దీన్ని అమలు చేస్తా అన్నాడు. అయితే ఇది సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసు కనుక సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరిగేలాగా చేద్దాం. ఆ విచారణకు కేంద్రం సపోర్ట్ కూడా ఇస్తుంది. విచారణ త్వరగా జరిగేలాగా చేద్దాము, విచారణ కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం పరిశుద్ధి చేయడానికి, వేగవంతం చేయడానికి ఒక కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేశాడు. ఆ కమిటీ పరిశుద్ధి చేసింది. ఆ పరిశుద్ధి చేసిన క్రమంలో అటార్నీ జనరల్ను, సొలిసిటర్ జనరల్ పిలిపించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూర్చోవడం జరిగింది. అంతిమ ఫలితం వల్ల నరేంద్ర మోడీ గారు సూచనలతో డైరెక్షన్లో భాగంగా పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసే కాడ, ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో సిట్టింగ్ చేయాలో, ఎవరికి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలో విచారణ ప్రారంభం కాకముందే అన్ని డైరెక్షన్లు వెళ్ళిపోయినాయి కనుక సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి 3 రోజులు, ఫిబ్రవరి 6, 7 తేదీలో 3 రోజుల పాటు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఫస్ట్ కోర్టులోనే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ 3 రోజులు ఉండి ఒక్క వర్గీకరణ విషయం తప్ప వేరే విషయం మాట్లాడకుండా, వర్గీకరణకు అనుగుణంగానే అఫిడవిట్ దాఖలు చేయడమే కాకుండా వర్గీకరణ వద్దంటున్న వాళ్ళను కరాఖండిగా వ్యతిరేకిస్తూ వర్గీకరణ తప్పకుండా జరగాల్సిందని చెప్పి చీఫ్ జస్టిస్ ముందు వాదించడంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ అతి కీలకమైన పాత్ర పోషించిందనేసి మీరు మర్చిపోదని సాయం కోరుతున్నాను. అందువల్ల ఆనాడు కేంద్రం మనకు అఫిడవిట్ దాఖలు చేయలేదు, కేంద్రం నుంచి మనకు సపోర్ట్ లేదు. ఈనాడు కేంద్రం నుంచి మనకు సపోర్ట్ ఉన్నది, గౌరవ ప్రధానమంత్రి నుంచి సపోర్ట్ ఉన్నది, అఫిడవిట్ దాఖలైంది, అఫిడవిట్ క్లియర్ ఉన్నది, దాన్ని అంగీకరించిండు, తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. మీ అన్నగా చెప్తున్నా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే గనక మనకు అండగలేకపోతే ఈరోజు ఈ తీర్పుని ఈ విధంగా ఊహించడానికి కూడా అవకాశం ఉండేది కాదనేసి మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నా. రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరెవరి రాజకీయ పార్టీలు ఉన్నా మీరు ఒక్కసారి అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే ఈ తీర్పును మనం ఊహించగలుగుతామా? కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే మనకు అఫిడవిట్ దాఖలు చేసే వాళ్ళ? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉంటే మనకు 3 రోజుల పాటు జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూర్చొని మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ? మాల వాళ్ళు మాట్లాడనిచ్చే వాళ్ళ? వచ్చేది కాదు. అందువల్ల మొట్టమొదటిది గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు పెద్ద దిక్కుగా అండగా నిలబడడం,
ప్రక్రియను ముందు నడిపించేది వేగవంతం చేయడం, ఆ వేగవంతం చేసే బాధ్యతను అమిత్ షా గారికి అప్పచెప్పడం, ఆ అమిత్ షా గారు చొరవ తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ముందుకు నడిపించడం, దీంట్లో ఈ ఇద్దరి పాత్ర కీలకం. అమిత్ షా గారిది, అదే సమయంలో ప్రధానమంత్రి గారిది, అమిత్ షా గారిది కీలకం అనేసి మీరు మర్చిపోదని సాయం కోరుతున్నాం. మరి ప్రధానమంత్రిని మన సభకు రప్పించింది ఎవరు? అమిత్ షా గారికి నిరంతరం వాస్తవాలు చెప్తూ ముందుకు నడిపించింది ఎవరు అంటే తెలంగాణ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద మనకు ఒకే ఒక ప్రాణ స్నేహితుడితో పాటు మన ప్రాణంతో సమానమైన మన కులంలో పుట్టిన వ్యక్తిగా భావించుకుంటాడు అతను. ఎంఆర్పిఎస్ అని కార్యకర్తగా చెప్పుకునే కిషన్ రెడ్డి గారే మనకు అన్ని రకాలుగా మనకు చేతనిచ్చిన విషయం. అన్నకు తెలుసు, అన్ని రాజకీయ పట్లలో తెలుసు, కృష్ణన్నకు కిషన్ రెడ్డి గారికి అంటే అన్నదమ్ముల అనుబంధం లాగా ఉంటారని చెప్పి భిన్న రాజకీయ పార్టీల కూడా కిషన్ రెడ్డి గారిని ఎందుకు గౌరవిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా మాదిగలు కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు, టీఆర్ఎస్లో మాదిగలు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు, ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు. మన వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? 30 ఏళ్ల పాటు కిషన్ రెడ్డి గారు మనతోటికి తోడుగానే ఉన్నాడు. అంతకంటే ముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారు మనకు అండగా నిలబడ్డాడు. వెంకయ్య నాయుడు గారితో పరిచయమైన కిషన్ రెడ్డి గారు కూడా వెంకయ్య నాయుడు గారు నడిపినంత వరకు నడిపి, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరపాలో జరిపి, వాళ్ళ మనసులో ఎలా నిలబెట్టాలో నిలబెట్టి, ఆ తర్వాత కీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అదే భూమిక పోషించడానికి మళ్ళీ కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పండి, పెద్దలు వెంకయ్య నాయుడు గారు ముందుకు తీసుకెళ్లిన ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో మనందరి సోదరుడు, మనందరి మిత్రుడు కిషన్ రెడ్డి గారి పాత్ర అతి కీలకమైన విషయం మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. నేను ఈ ముగ్గురికి జాతి రుణపడి ఉన్నది. ఈ ముగ్గురు మన గెలుపులో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే. ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి బాధ్యత వాళ్ళది. కిషన్ రెడ్డి గారిని ఎంఆర్పిఎస్ని వేరువేరుగా చూస్తారా? కృష్ణమాదిగ గారిని, కిషన్ రెడ్డి గారిని వేరువేరుగా అనుకుంటారా? ఎందుకు? 30 ఏళ్ల పాటు కష్టాలున్నా, బాధలున్నా ఇంత దూరం నడపడంలో, ఒక ప్రధానమంత్రి గారినే వేదిక మీద తీసుకురావడంలో, అమిత్ షా గారితో 10 సార్లు సమావేశాలు జరిపించడంలో, ప్రక్రియను ముందుకు నడిపించడంలో, నాకు కాలు ఇరిగినా ఏలు ఇరిగినా నాకు అండగా నిలబడడంలో, నేను జైల్లో పడ్డప్పుడు అన్నతో పాటు అసెంబ్లీలో మాట్లాడడంలో, అన్న బయట యుద్ధం చేస్తే కిషన్ రెడ్డి గారు లోపల మాట్లాడడంలో, ఒక్క మాటలు చెప్పాలంటే కులపరంగా మన రక్తం మన కులం కాకపోవచ్చు, కానీ మన రక్తంతో మన కులంతో సమానంగా ఒకే ఒక బిడ్డ తెలంగాణ గడ్డ మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడ్డాడు. ఆయనే కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారు కూడా మన గెలుపులో కీలకమైన భూమిక పోషించాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, నా కృతజ్ఞత ఎక్కువ. ఎవరన్నా సహాయం చేస్తే ఆ సాయాన్ని మనం మర్చిపోవద్దు. వాళ్ళ సాయాన్ని మనం గుర్తు చేయాలా, వాళ్ళ సాయాన్ని మనం గుర్తించుకోవాలా. ఒక సమయంలో బయటున్న సమాజంలో ఎంఆర్పిఎస్కు కష్టాలు వస్తే, కృష్ణమాదిగ గారి కుటుంబానికి కష్టాలు వస్తే, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కష్టాలు వస్తే, కృష్ణమాది కష్టాలు వస్తే, ఎవరన్నా బయటున్న మాదిగ సమాజంలో రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఆ యుద్ధంలో ఎంఆర్పిఎస్కు నా కుటుంబానికి అండగా నిలబడడంలో మన అన్న నరసింహులనే కీలకం కదా, నరసింహులనే కీలకం కదా. మీరు అందరికీ ఒక విషయం చెప్తున్నాను నేను, కేసీఆర్ గారిని అసెంబ్లీలో నిలదీసింది ఎవరు? కిషన్ రెడ్డి గారు. బయట నా కోసం యుద్ధం చేసింది ఎవరు? నరసింహన్న గారు. చాలదా? నేను జైల్లో ఉన్నప్పుడు అమ్మాయి కృష్ణవేణి మ్యారేజ్ ఉన్న సమయంలో, మ్యారేజ్ కూడా వాయిదాలు పడుతున్న సమయంలో నా బిడ్డ కృష్ణవేణి కూడా, అంకుల్ నాన్న రాకపోతే నా పెళ్ళి ఆగిపోయేటట్టున్నది, నాన్నని బయటికి తీయవచ్చు కదా, మళ్ళీ వాయిదాలు పడితే పరిస్థితి ఎట్లుంటుందో అంకుల్, నువ్వు మా అందరికి పెద్ద దిక్కు కదా అని చెప్పి కన్నీరు పెట్టుకుంటూ అన్నకు, మన పెద్దన్నకు చేస్తే, ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, కిషన్ రెడ్డితో పాటు అందరితో ప్రయత్నం చేసి నన్ను బయటికి తీసుకొచ్చి పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించడంలో అటు కిషన్ రెడ్డి అన్న బాధ్యత, అందరి బాధ్యత ఉన్న విషయం మీరు మర్చిపోండి.